తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరించారు. ముందస్తు అంచనాల ప్రకారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం ఆలస్యంగా లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లాలో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చునని అన్నారు. ఇక రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల విషయానికి వస్తే మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో హఠాత్తుగా వాతావరణం మారి వర్షం పడే సూచనలు ఉన్నాయన్నారు. సాయంత్రం కురిసే ఈ వర్షపు జల్లుల వల్ల వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. కాగా ఈ ఏడాది రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది మే చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం జూన్ 2వ వారంలో నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పవనాల మందగమనం కారణంగా సరిగ్గా వర్షాలు కురవలేదు. జూన్ నెల మొత్తం, ఆ తర్వాత జూలై 2 వారాలు కూడా సరిగ్గా వర్షాలు కురవలేదు. ఒకానొక సమయంలో ఇది వర్షాకాలమా, ఎండాకాలమా అన్నట్లుగా ఎండలు దంచుకొట్టాయి. జూన్ 2వ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. తాజాగా గత 2 రోజులుగా వాతావరణం చల్లబడింది. ఇక నుంచైనా రాష్ట్రంలో వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు.